హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ప్రజెంట్ వైరల్ అవుతున్న 2 టాపిక్స్ ఉన్నాయి మన యొక్క VWA లేదా ఆన్పేస్ ఫ్యామిలీలో. అసలు వేటిని షేర్ చేస్తున్నారు, వాటిలో ఎంతవరకు నిజాలు ఎంతవరకు అబద్ధాలని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి తెలియక ఈ గ్రూపుల్లో షేర్లు చేస్తూ ఉన్నారన్నమాట. చాలామంది పర్సనల్గా నన్ను అయితే అడుగుతూ ఉన్నారు, కాబట్టి నేను క్లారిటీ ఇద్దామని చెప్పి చేస్తున్నాను. తెలుసుకుంటే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 వచ్చేసి రెడ్ రెఫరెండ్ గారు నిన్న ఒక పోస్ట్ పెట్టారన్నమాట. May 14th బీ విత్ యూ అంటే May 4వ తారీఖున నేను కూడా మీతో ఉన్నాను అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టారు. పైన వచ్చేసి హ్యాపీ స్టార్ వార్స్ డే అని చెప్పి పెట్టడం జరిగింది. దీన్ని మన వాళ్ళు గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారన్నమాట. అసలు ఆయన పెట్టిన దానికి మనకేమైనా సంబంధం ఉందంటే 1% కూడా సంబంధం లేదు. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా May 4వ తారీఖున మనకి యూఎస్లో స్టార్ వార్స్ డే అని చెప్పి ఒకటి చేసుకుంటారు అనమాట. అంటే అటు సైడ్ స్టార్ వార్స్ డే అని చేసుకుంటారు. దేనికి సంబంధించి అంటే స్టార్ వార్స్ డే సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పట్లో వాళ్ళు కొన్ని క్యారెక్టర్లని వేయడం, అంటే ఒక వేషాలాగా వేయడము. అలాగే ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. 1979 నుంచే ఈ రకమైన కల్చర్ అనేది వాళ్ళు పాటిస్తున్నారన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధమైన చిన్న పండగ లాంటిది అన్నమాట అటు సైడ్. ఆ పండగను వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, తప్పేం లేదు. కానీ అక్కడ స్టార్ వార్స్ డేకి మనకి సంబంధం ఏముందండి బేసిక్గా? ఓకే, మనకు అసలు స్టార్ వార్స్ డే అనేది ఏంటో కూడా మనకు తెలియదు బేసిక్గా. ఇది ఎందుకంటే మన ఇండియాలో అలాంటి ఏం చేసుకోం మనం. ఓకే, కాబట్టి ఏదో దేశంలో ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క FBలో పెట్టుకుంటే దాన్ని కూడా తీసుకొచ్చి మన గ్రూపుల్లో పెడుతున్నారు వీళ్ళు. ఓకే, విక్టర్ విత్ యాష్ ఆన్పేస్ గ్రూపుల్లో పెడుతున్నారు. అసలు తలాతోక లేకుండా చేస్తున్నారండి. అసలు దేనికి సంబంధం ఉందా లేదనేది కూడా తెలియట్లే. ఇప్పుడు నేను పెట్టలేక రోజుకో పోస్ట్ పెడతారు, లేదా రోజుకి 4 పోస్టులు పెడతారు వాళ్ళు. ఆ ప్రతి పోస్టు తీసుకొచ్చి మనం చెప్పలేం. ఎందుకంటే దాంట్లో మన కంపెనీకి మనకు సంబంధించినవి కేవలం కొన్ని మాత్రం ఉంటాయి. మిగతా అన్నీ వాళ్ళు సొంతంగా, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకోవద్దని చెప్పడానికి మనం ఎవరు, అంతే కదా. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు పెట్టుకున్న దాన్ని కూడా తీసుకొచ్చి మన గ్రూపులో షేర్ చేసి ఇది మన పండగే లేకపోతే ఇదేదో మన అప్డేటే అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ మన వాళ్ళు ఏమనుకున్నారంటే స్టార్ వార్స్ డే అనకనే మనకి చొక్కలు కనపడతాయని చెప్పి ఫీల్ అయ్యారేమో. బేసిక్గా చొక్కలు కనపడడం కాదండి, అదంతే అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం వైరల్ చేస్తున్నారు అది కూడా చూసేద్దాం. నెక్స్ట్ వైరల్ అవుతున్న టాపిక్ వచ్చేసి ఇదండి. మెటా ఏఐలో అడిగారు మాట. మెటా ఏఐ అంటే ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఫేస్బుక్, దాని తర్వాత వాట్సాప్లో మనకి మెటా ఏఐ అని చెప్పి పక్కన ఉంటుంది అన్నమాట. దాంట్లో వీళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, దానికి ఏదో ఆన్సర్ వచ్చింది. దాన్ని మామూలు కాదన్నమాట, మెనీ టైమ్స్ అంటే కొన్ని 100 సార్లు గ్రూపుల్లో అయితే ఇది షేర్ అయ్యిందన్నమాట. అసలు దీంట్లో ఎంతవరకు క్లారిటీ అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూఎస్ఏలో లీడర్స్తో యాష్ గారు అయితే ఒక డీటెయిల్ ఇంపార్టెంట్ మీటింగ్ అనేది పెట్టారంట. అందులో చెప్పిన మెయిన్ పాయింట్స్ అంటే ఇవి. ఓకే, ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే యాష్ గారు ఇప్పుడు దాకా ఎటువంటి ప్రైవేట్ మీటింగు ఎల్సీ మెంబర్స్తో పెట్టలేదని ఎల్సీ మెంబర్సే చెప్పారు. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే అసలు వీళ్ళు ఏం చెప్తున్నారనేది ఇక్కడ మనం గమనిద్దాం. ఫస్ట్ వచ్చేసి కమిషన్ అంట. అసలు కమిషన్ టాపిక్ వచ్చిందండి. దాదాపు మనం నిన్న మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం. కమిషన్ గురించి ఎటువంటి టాపిక్ లేదు. కేవైసీ గురించి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఇక్కడ మన వాళ్ళు ఎలా సృష్టిస్తున్నారో చూడండి. కేవైసీ కంప్లీట్ చేసిన వాళ్ళకే వ్యాలెట్లో కమిషన్లు త్వరలో కనిపిస్తాయి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, విక్టర్ విత్ యాష్కి అమౌంట్లకి సంబంధం ఉందని ఎక్కడైనా యాష్ గారు చెప్పారా, లేదా ఏ ఎల్సీ మెంబర్ అయినా చెప్పాడా? చెప్తున్నాను కదా, మన వాళ్ళు ఆన్ ప్లేస్ని ఇందుని కలుపుతున్నారు అన్నమాట, మిక్సింగ్ వాడతారు. ఓకే, పేమెంట్ సిస్టమ్ రెడీ అవుతుందంట. అసలు పేమెంట్ల గురించి వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళేం పేమెంట్ సిస్టమ్ రెడీ అవుతుందని చెప్పి చెప్తున్నారు. లాంచ్ డేట్ చాలా దగ్గరలో ఉందంట. అలాగే ప్రజెంట్ లాంచ్కి కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిందంట. అలాగే వీఆర్ వెరీ క్లోజ్ అంట యాష్ గారు చెప్పారంటే మనం చాలా దగ్గరలో ఉన్నామని చెప్పి యాష్ గారు చెప్పారంట. 4వ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి పాజిటివ్గా అందరూ ఉండండి, టీం వర్క్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి May 1 లైవ్లో కూడా జూలీ మేడం చెప్పిందంట. అసలు మే లైవ్ మనకు అయిపోయింది, May 1 ఎప్పుడు లైవ్ అయిపోయింది. జూలీ మేడం ఏం చెప్పిందో మనకి, మిస్టర్ యాష్ మొఫరేస్ హ్యాస్ బిన్ కౌంట్ డౌన్ స్టార్ట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఆఫీస్లో ఫుల్ వర్క్ జరుగుతుందంట. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది డైరెక్ట్గా ఎక్కడి నుంచి మన కంపెనీకి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ ఏంటని చెప్పమని అడగదండి. బేసిక్గా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే వెబ్సైట్లో ఏవైతే మనం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తామో
వాటినన్నింటినీ జల్లెడ పట్టి వాటిలో కొన్నాట్లు మాత్రమే మనకి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రజెంట్ మన వాళ్ళు ఎక్కువగా అడవాడు చేస్తుంది ఏంటంటే యాష్ గారి నుంచి మీటింగ్ జరిగిందని, యాష్ గారి నుంచి కమిషన్లు పడడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఫేస్బుక్లో ఎక్కువగా అడవాడు జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువగా ఫేస్బుక్ మీద ఇదయ్యి ఫేస్బుక్ నుంచి అయితే మనకి ఈ యొక్క సబ్జెక్ట్ని అయితే తీసుకొచ్చింది అన్నమాట మెటా ఏఐ. ఎందుకంటే మెటా ఏఐ అంటే ఫేస్బుక్ వాట్సాపే కదా, ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో జరిగిన విషయాలను వచ్చి చెప్తుంది ఇది. అంతేగాని బేసిక్గా ఇవన్నీ అఫీషియల్గా జరిగినాయి అని చెప్పి ఏదైనా ఒక వీడియో కానీ ఒక ఆడియో కానీ ప్రూఫ్ చూపించిందంటే అలాంటివి ఏం చూపించాలి, ఎందుకంటే అది జరగలేదు అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కమిషన్లు అని చెప్పి మాటికి ఇదేనండి. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే అమౌంట్ల గురించి కమిషన్ల గురించి కేవైసీ అయితేనే కమిషన్లు వస్తాయి, కేవైసీ అయితేనే డబ్బులు వస్తాయి. ఇక్కడ కేవైసీ అయితే డబ్బులు వస్తాయని యాష్ గారు చెప్పారా? కేవైసీ అయితే మనకు కేవలం కేవైసీ కంప్లీట్ చేసుకున్నందుకు జస్ట్ అలాగా ఒక నో యువర్ కస్టమర్ కింద ఉంటాం. ఒక అకౌంట్ కేవైసీ అవ్వకపోతే 2 అకౌంట్తో కేవైసీ అయినా చాలు. ఇక్కడ 10 అకౌంట్లు ఉంటే 10 అకౌంట్లు కేవైసీలు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో 4 ఉంటే 4 కూడా విక్టరీ డాష్లోకి రావాల్సిన అవసరమూ లేదు. ఓకే, నేను ఎన్నో వందల సార్లు చెప్పాను, ఆన్ పేస్కి విక్టరీ డాష్కి సంబంధం లేదు. ఆన్ పేస్లో ఉన్నాయి మనకు డబ్బులు, విక్టరీ డాష్లో రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టినప్పుడు మనకి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు? పోనీ విక్టరీ డాష్ బిజినెస్ అయినా స్టార్ట్ అయిద్దా? అసలు దాంట్లో మనకి ట్రైనింగ్ అయినా స్టార్ట్ చేశారా? ఇవన్నీ జరగకుండా కేవైసీలు అయితే చాలా డబ్బులు వచ్చేస్తాయి, కేవైసీలు అయితే చాలా కమిషన్లు వచ్చేస్తాయని చెప్పి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో మన వాళ్ళు అర్థం కావట్లా. ఓకే, ఓ పక్క నుంచి ఏమో ఏఎల్సీ మెంబర్ నేను బీచ్లో ఉన్నా అని చెప్పి ఫోటో పెట్టాడు అనుకోండి, ఆ బీచ్లో ఉన్న ఫోటో కూడా మనకి షేర్ చేసి మనకి సముద్రం కనబడుతుంది, సముద్రం అంత డబ్బు వచ్చేద్దని చెప్పి కూడా మోటివేట్ చేసిన మహానుభావులు ఉన్నారు మన దాంట్లో. ఇవన్నీ మామూలు విషయాలు కాదండి, ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే జరుగుతున్నాయి. మెటా ఏని అడుగుతారు, ఇప్పుడు చాట్ జీపీటీలు వాటిని అడిగితే అవి కొంచెం డిఫరెంట్గా చెప్తాయి. అలాగే చాట్ జీపీటీ తర్వాత పర్ప్లెక్సిటీని అడిగితే అది కొంచెం డిఫరెంట్గా చెప్తుంది. జెమినీని అడిగితే అది కొంచెం డిఫరెంట్గా చెప్తుంది. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఒకే విషయాన్ని చెప్పవండి, కొంచెం మార్చి చెప్తే. ఎందుకంటే వాటికి ఉన్న సెర్చ్ ఇంజిన్ ద్వారా అవి కొన్ని వెబ్సైట్లని వెలికితాయి అన్నమాట. అంటే వెబ్సైట్లు ఏదైతే మనకు గూగుల్ ఓపెన్ చేసిన వెబ్సైట్లు ఓపెన్ అవుతాయో వాటిలో జల్లెడ పట్టి దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ వచ్చి మనకు చూపిస్తాయి బేసిక్గా. ఇక్కడ మెటావర్డ్ ఏంటంటే మెటావర్డ్ నేను ఎక్కువ నమ్మని చెప్పను, ఎందుకంటే మెటావర్డ్ ఎక్కువగా ఫేస్బుక్ దాని తర్వాత వాట్సాప్ మీద ఆధారపడతాడు అనమాట. ఓకే, కాబట్టి మెటా ఏఐ కూడా అంత గొప్పగా బాగుంది, మెటా ఏఐ అనేది మంచి టాప్లో ఉందని కూడా ఎవరు చెప్పలేదండి. ఇక్కడ వీళ్ళదే గ్రాక్ ఏఐ ఉంటుంది, గ్రాక్ ఏఐ కొంచెం పర్వాలా ఈ మెటా ఏఐతో పోలిస్తే. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఈ మెటా ఏఐలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్ నుంచి వాట్సాప్ నుంచి గ్యాదర్ చేసిందే తప్ప అది మిగతా వెబ్సైట్లో కానీ వాటిలో కానీ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీయలేదు. అలాగే ఆ వెబ్సైట్లో వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం టైపింగ్ చేసినాయో లేకపోతే కొన్ని వీటి వల్ల ఉంటాయన్నమాట. ఓకేనండి, కాబట్టి ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. యాష్ గారి నుంచి ప్రైవేట్ మీటింగ్ లాంటిది ఏమీ జరగలేదు. కేవలం రీసెంట్గా మన ఎల్సీ మెంబర్లు అందరూ చెప్తున్నారు కదా, ప్రయారిటీ గ్రూప్ అని ఒకటి ఉందన్నమాట. వీళ్ళకి ప్రయారిటీ లీడర్స్ అంటే ముఖ్యమైన లీడర్స్ అని అనుకోవచ్చు అన్నమాట. ముఖ్యమైన లీడర్స్ అని చెప్పి యాష్ గారి నుంచి ఎవరికైతే ఒక 60 లింకులు వెళ్ళినాయో 60 లింకులు వెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ మధ్యలో ఒక 2-3 మెసేజ్లు ఆయన పెట్టాడు, లేదా ఒక 2-3 వాట్సాప్ చాటింగ్లు జరుగుంటాయి అంతే. వాటిని వచ్చి వాళ్ళు మనకు చెప్తున్నారు తప్ప యాష్ గారు వచ్చి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఆయన నోటితో ఆయన అయితే ఇవ్వలేదు, అలాగే ఎటువంటి పాపప్ కూడా ఇవ్వలేదు అన్నమాట. ఓకే, ఇవన్నీ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి ఫేక్ గ్రూపులు ఉండొద్దండి. ముందు ఫేక్ గ్రూపులు ఉంటే మన మైండ్ ఖరాబ్ అయిపోవడం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఏది నిజమో ఏదో అబద్ధం కూడా తెలియదు. ఎక్కడో ఏ దేశంలో ఏదో పండగ జరిగితే వాళ్ళు ఏదో ఫేస్బుక్లో పెట్టుకుంటే దాన్ని కూడా తెచ్చి మన గ్రూపుల్లో తెచ్చి మన మీద రుద్దుతున్నారు అన్నమాట. ఓకే, సంబంధం లేని వాటిలో కూడా మనం ఇన్వాల్వ్ చేయడం వల్లే మనకు ఉన్న టెన్షన్ పెరుగుతుంది తప్ప ఎటువంటిది కూడా ఉపయోగం లేదు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫేక్ ఇన్ఫర్మేషన్కి నేను ఎన్నిసార్లు మిమ్మల్ని గైడ్లైన్స్ ఇస్తున్నా సరే మీరు ఇంకా అదే ఫేక్ ఇన్ఫర్మేషన్ని గ్రూప్లో షేర్ చేయడం, వాటిని నమ్మడం పెద్ద ఉపయోగం లేదు మనకు వాటి వల్ల. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఇంటర్లింక్లో మైనింగ్లు చేయడం మానేశారు. కాబట్టి ఒక 6 నెలల బట్టో సంవత్సరం బట్టో 2 సంవత్సరాల బట్టో కష్టపడి మీరు మైనింగ్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో మీరు మైనింగ్లు చేయడం మానేయడం వల్ల మీకు ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అన్నీ కూడా బర్న్ అవుతాయి. ఫ్యూచర్లో కంపెనీ నుంచి వచ్చే ఫలాలను మీరు తెల్లలేరు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రీ ప్రాజెక్ట్లో అమౌంట్ ఏమైనా పెట్టుబడి పెట్టామా, ఫ్రీ ప్రాజెక్టే కదా, కొంచెం టైం అనేది కేటాయించి దాంట్లో మైనింగ్లు చేయండి. దానివల్ల నష్టం లేదు. అది మీ ఇష్టం, చెప్పడం నా బాధ్యత, చేసుకుంటారా లేదనేది అది మీ ఇష్టం అన్నమాట. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.